ఆడపిల్లలు ఎక్కడి పిల్లలు రా వీళ్ళు అంటే తండ్రి సన్నిధి ఆడపిల్లలు. ఆ తండ్రి సన్నిధి అమ్మాయా, అట్లయితే మేము చేసుకుంటామయ్యా. తండ్రి సన్నిధి అమ్మాయా, అట్లయితే భక్తి నేర్చుకొని ఉంటుంది, ఆత్మీయత నేర్చుకొని ఉంటుంది, ప్రార్థన నేర్చుకొని ఉంటుంది, మోకాళ్ళ అనుభవం నేర్చుకొని ఉంటుంది, సువార్త చెప్పటం నేర్చుకొని ఉంటుంది, క్రీస్తు సత్యం ఇతరులకు పంచుకోవటం నేర్చుకొని ఉంటుంది, దేవుని కోసం బతకటం నేర్చుకొని ఉంటుంది, పవిత్రురాలుగా ఉండటం నేర్చుకొని ఉంటుంది. అట్లయితే మేము చేసుకుంటాం అనాలి. చెల్లి అక్కడి పెంపకంలో పెరిగిందా, ఆ ఆత్మీయ నాయకుడి కింద పెరిగిందా? అట్లయితే అనుమానం లేదు, అక్కడ పెరిగిన అమ్మాయి అయితే మనం ఆనందంగా చేసుకోవచ్చు అనుకోవాలి. ఆ సంగమా అబ్బు వదిలే అనకూడదు. ఆ అబ్బాయి ఎక్కడోడు, ఆ అబ్బాయి తండ్రి సన్నిధోడా, అట్లయితే కళ్ళు మూసుకొని అమ్మాయిని ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఆడు మోకాళ్ళ ప్రార్థనాపరుడై ఉంటాడు, పవిత్రుడై ఉంటాడు, సాక్ష్యం కాపాడుకొని వాడై ఉంటాడు, కష్టజీవై ఉంటాడు, క్రీస్తు కోసం బతకడం తెలిసిన వాడై ఉంటాడు, ఆత్మీయుడై ఉంటాడు. వానికి ఇవ్వచ్చు, దేవుని బిడ్డవాడు, వానికి ఇవ్వచ్చు మన అమ్మాయిని అనాలి. తండ్రి సన్నిధా అక్కడికి వెళ్ళేవాడా పొరపాటును కూడా వద్దు అనకూడదు. ఎంతమందికి అర్థమైంది? ఎలా ఉంటే అలాంటి మాటలు వస్తాయో మీరే ఆలోచించుకోండి. ఆడపిల్లలు, మగపిల్లలు, యవనస్తులు అంటూ చెప్తున్నా. ఒక ఏజ్ వచ్చేటప్పటికి పైచరసాలు అందరికీ పనిచేస్తాయి. జంతువులకి, పక్షులకి, కుక్కలకి, కోతులకి, వాటికి, మనకి, అందరికీ ఒక ఏజ్ వచ్చేటప్పటికి కొన్ని పైచరసాలు పనిచేస్తాయి. వాటిని అణచి, వాటిని చంపి గెలవాలి, దేవుని కొరకు నిలవాలి. వాటికి బానిసలమైపోయి వాటిని తృప్తిపరచడం మొదలుపెట్టామంటే ఆరని అగ్నిలాగా దహిస్తానే ఉంటాయి. అవి వాటిని తృప్తిపరిచే కొద్దీ ఎక్కువ అవుతాయి శరీర కోరికలు, శారీరక వాంఛలు. వాటిని అణగదొక్కితేనే కంట్రోల్ అవుతాయి. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా బలము నుండి శరీర క్రియలను జయించినట్లు కృప మనమందరం పొందుదుముగాక. పాడదాం. శరీర క్రియలన్నీయు తర్వాత ఇక మిగిలిన ఏమైనా ఉంటే ఈసారి వారం చెప్తాను. ప్రజెంట్ నేను చూపించిన వచనం ఒక్కసారి చదవండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. ఇక ప్రశాంత మనస్కులై కొద్ది మాటలు, దేవుని మాటలు ధ్యానించుకొని ముగించుకుందాం. మన గృహాలకు వెళ్ళక ముందు చదువుదాం. ఇటలీ పటాలం అనబడిన పటాలములో కొర్నేలి అను శతాధిపతి ఒకడు ఉండెను. అను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.